సో హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మనం ఫ్రీ ఫైర్ అయితే మళ్ళీ వచ్చేసాం. సో ఈరోజైతే నార్మల్గా కాదు, నేను ఎప్పుడు వన్ ట్యాప్స్ అయితే ఆడుంటా. ఎప్పుడైతే నేను వన్ ట్యాప్స్ ఆడుంటా, కానీ ఈరోజైతే కొంచెం స్పెషల్. ఈరోజైతే నేను బీఆర్ ఆడుతున్నా, బ్యాటిల్ రాయల్ ఆడుతున్నా. సో అలాగే నేను సిఎస్ ర్యాంకులు కొట్టిన. చూసుకుంటే నేను సిఎస్ ఆల్రెడీ హీరోకి అయితే వచ్చేసిన చాలా రోజుల తర్వాత. సో నేను ఎప్పుడు వన్ ట్యాప్ ఆడతా, కానీ ఈరోజైతే బీఆర్ ఆడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిల్ మార్చుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఓడియన్ ఉంది, ఫస్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు స్కిల్ మార్చుకున్నాం. సో ఓరియన్ అయితే మనకు పనికిరాడు, అలాగే నైరీ ఉంది. నైరీ అయితే అలాగా పనికిరాడు అనుకుంటున్నా. మ్యాక్సిమం నైరీ అయితే నేను యూస్ చేయను అనుకుంటున్నా. సో మార్చేద్దాం. ఇక్కడ చూసుకుంటే షిరో ఉన్నాడు, సోనియా అద్దు, అంత ఏమి ఉండరు. లియాన్ అద్దు, మొగులతో ఏం యూజ్ చేయరు. క్యారలైన్ అంటే మూమెంట్స్ అంతే. నేను ఎక్కువ మంది ఏం సోలోగా చేసుకోవాలి కాబట్టి కేలి అయితే తీసుకున్నాం. సో మనమైతే స్టార్ట్ చేద్దాం. మనం స్టార్ట్ చేస్తూ ఉందాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేనైతే ఆల్రెడీ వచ్చేసాను. సో మనం ఎక్కడ దిగుదాం, కొంచెం ల్యాగ్ అవుతుంది గైస్. ఒకవేళ నా పర్ఫార్మెన్స్ అంటే నా గేమింగ్ ఈ మూమెంట్ ఏం బాగాలేదంటే, నేను యాక్చువల్లీ నాకు మూమెంట్ బాగానే ఉంటుంది, కానీ ఈ రికార్డర్ వల్ల కొంచెం ల్యాగ్ అయితే ఇష్యూస్ అవుతున్నాయి. అందుకే మూమెంట్ కనబడితే అలా ఒక్కొక్కసారి ఎనిమిస్ కనబడరు నాకు. సో మీరు ఇప్పటికీ చూస్తుంటే చాలా ల్యాగ్ అవుతున్నాయి, ఎందుకో ఏమో కానీ. సో చూద్దాం. ఇక్కడైతే రైట్ సైడ్ అయితే ఒక 8 దిగారు, నేను చూసా. దిగుతారు వారు. మనకంతే ముందంతే ఎల్షా బిల్డింగ్లో ఉంటారు. మనమైతే ఈ బిల్డింగ్కి వెళ్ళిపోయినా. ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఈ బిల్డింగ్ ఫస్ట్ లూట్ చేసుకుని XM8 స్టార్టింగ్ దొరికింది, మంచిదే. సో మన కారు ఉన్న ఇది M500, ఈ గన్ అయితే అంత యూజ్ రారు. సో యూజ్ అవుతారు, కానీ గైస్ అంతే కొత్త సైగా నాకు టైం కావాలి, మూమెంట్ ఇవ్వాలి. సో మనకు రికార్డర్ ఉన్నా కాబట్టి కష్టం కాబట్టి ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ వెయిట్ చేసినాక మనకే తలకాయ నొప్పి. అందుకే దీన్ని తీసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని తీసేయాలి, లేకపోతే ఎవరో ఒకరు మళ్ళీ వస్తారా అనుకుంటున్నా వుకాంగ్ అది. సో ఇందుకే గైస్ నాకు వుకాంగ్ యూజ్ అవుతుంది. అలాగే అందుకే ఈ గన్ తీసుకుని, లేకపోతే ఆ లోపు ఆ గ్యాప్లో వాళ్ళు కొట్టేస్తారు ఇక మన మూమెంట్ ఇవ్వకపోతే. సో గైస్ యాక్చువల్ నా వాయిస్ ఇక్కడ ఉండదు, కానీ ఈ మధ్య నాకు జలుబు అయినా అనమాట. అయినా నేను రోజు రికార్డింగ్ చేస్తున్నా, అయినా మీరు లైక్ కొడతలే. సో గైస్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే ఇంకా వీడియో ఎక్కువ వరకు చూసుంటే ఖచ్చితంగా షేరింగ్ అయితే చేయండి. అసలు మనకు వ్యూస్ అనేది చాలా తక్కువనే. సో అంతలోపు మనం ఇక్కడ చూసుకొని ఉంటే ఇక్కడ వెన్స్లో ఉన్న వద్దు, మనకు వద్దు ఇదైతే. సో అక్కడైతే ఫైరింగ్ అవుతుండే, అదైతే పీక్ సైడ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ పోదాం. అప్పట్లో పీక్ బాగుండేది గైస్, ఇప్పుడు పీక్ అయితే ఇట్లనే అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు పీక్ కొంచెం వేడైతే ఉండి, కానీ అప్పట్లో చాలా పీక్ లానే ఉండేది అన్నమాట. సో MP5 అయితే మనం ఆల్రెడీ షార్ట్ గన్ ఒకడు వచ్చిండు, నేను చూసిన అది చర్వద్దరి రంగు వద్దరి గ్లూ వాల్ వేసుకుంటారు. ఊకాంగ్ భయపడుతుండు. అరే ఎంత డ్యామేజ్ ఇవ్వాలి బే గాయస్. ఈ నైరీ కొంచెం ఓవర్ పవర్ అయిపోయింది. మనోరు గెరీనా కొంచెం నైరీని డీబఫ్ చేయాలా. వెనకాల నుంచి ఎవరు కొడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తొందరగా ఇక్కడ చేయాలి, లేకపోతే వెనకాల నుంచి ఖచ్చితంగా కొడతారా. స్ట్విన్ ఎత్తి డౌన్ వేసేయాలి. అది వేసేసిన వెనకాల నుంచి వస్తున్నా అది వెనకాల నుంచి కొట్టేశారనమాట. సో మనం అయితే మళ్ళీ దిగాలి, చూద్దాం. సో గైస్ ఇక్కడ చూసుకుంటే నేను ఆల్రెడీ దిగేసిన తర్వాత ఇక్కడ ఒక బైక్ ఉంది, అయితే మనకు అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఫైరింగ్ అవుతుంది. మనం కొంచెం తొందర లూజ్ చేసేసుకోవాలి, లేకపోతే మనం ఇక్కడ ఎన్కౌంటర్ అయిపోతాం అర్థంగా. సో చూసుకుంటే ఒకరైతే పోతున్నాం, వాడిని అయితే మన టార్గెట్ కింద పెట్టుకుందాం. కానీ ఈ కుక్క అది చూసా అనమాట, అదే కుక్కదే అనమాట. సో ఇప్పుడైతే మనం చూసుకుంటే మనకు ఇక్కడ ఈ గన్ దొరికింది, G అయితే మనం ఈ మధ్య గన్ పేర్లు మర్చిపోతున్నాం గైస్. కానీ మనం అయితే రెగ్యులర్గా ఆడుతున్నాం.
ఇంకెప్పుడు M107 రైతిగా గుర్తుంటాయి యాక్చువల్లీ. అయితే అవే నాకు బాగా ఇష్టం. సో నా లూత్ అంతా పోయినప్పుడు నేను వెనకాల అప్పుడే అనుకున్నాను నేను, కానీ మర్చిపోయినా కదా, ఏం చేద్దాం. ఇంకా నుంచి తప్పని తీసేసిన. ఇప్పుడైతే మనం మీదికి వెళ్దాం. మీదికి వెళ్ళి ఇప్పుడు చూసుకుంటే కొంచెం కింది కొంగు ఉన్నాం, లేకపోతే ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉంది, మీరికి కొట్టే ఛాన్స్ కూడా ఉంది. అగో చూసా ఎదురు చూద్దాం. ఇక్కడ వారు మళ్ళీ ఇక్కడ నుంచి వస్తారు, లేకపోతే చూద్దాం. మనకు రెండు చాయిస్ ఉన్నారు, వారు ఇటు రైట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి కొడతా. ఇప్పుడు హెడ్ పడాలి, రంగు అద్ది పాట్ నాకైతే వచ్చేసింది. లూత్ అయితే ఇంత లూత్ పెట్టుకొని తీరుగా అవుతాయండి మన వాళ్ళు. సి అయితే తీసుకున్నాం, మన గన్ అయితే వచ్చేసింది. ఏసీ అయితే తీసుకున్నాం కదా, ఎందుకంటే ఇది 3 బుల్లెట్లలో ఫినిష్ చేస్తుంది. ఏసీ అయితే తీసుకున్నాం, 3 బుల్లెట్లలో మ్యాక్సిమం ఫినిష్ చేస్తుంది. అలాగే 1 ట్యాప్ కూడా ఏసీ అయితే అనేది చూద్దాం. ఈ మధ్య నేను 1 ట్యాప్స్ ఎందుకు పర్ఫామ్ చేస్తానంటే, ఇక 1 ట్యాప్స్లోనే పర్ఫామ్ చేయాలి, ఇంకా బాడీ షాట్లో పర్ఫామ్ చేయాలని ఒక రూల్ పెట్టేసుకున్నాను కదా నేను. చూద్దాం, మనం కూడా హెడ్షాట్ దొరికినప్పుడు చేస్తే క్రేజీ హెడ్షాట్ చేయలే. సో మనకైతే 3 కిల్స్ అయితే వచ్చినాయి, 25 అలా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేమైతే జోన్కి రష్ చేయాలి. సో గైస్ ఇక్కడ చూసుకుంటే ఒకరైతే ఉన్నారు, హెచ్ఆర్ మిస్ అయిన కానీ కొట్టేసా అద్ది. అమ్మాయ అప్పటి నుంచి ప్లానింగ్ చేస్తున్నాను గైస్ మనం ఎట్లా కొట్టాలి అని. సో చూద్దాం మనకు బ్యాక్ ప్యాక్ కొందాం, ఏమన్నా మనకు పైసలు ఉన్నాయి చాలా. ఇట్లీస్ట్ కూడా ఇద్దాం గైస్, నాకైతే ఇట్లీస్ట్ ఇద్దాం అనిపిస్తుంది. హెల్మెట్ కొందాం, అది 0 మనీ. సో ఇప్పుడైతే మనం హిట్లీ స్టోరీ ఇక్కడ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఎవరైనా ఎవరు అబ్బా ఓడియన్ షట్ రా గన్ స్విచ్ మిస్ అది అమ్మాయి కొట్టేసిన గైస్. కొంచెం హీల్ చేసుకోవాలి, కొంచెం హీల్ చేసుకున్నాం వరా గైస్. సూపర్ హీలర్ కొట్టేద్దాం. ఇప్పుడు మన ఆ హిట్లు చేసే వారి కోసం వెయిట్ చేద్దాం. ఫైనల్ 10 అయితే ఫైనలే వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కొంచెం జాగ్రత్త ఆడాలి, ఎవరు ఎక్కడ నుంచి కొడతారో మనకు తెలియరు. చూద్దాం ఇంకేమైనా కొనేది ఉందా, ఏం లేరు. మన బ్యాక్ ప్యాక్ అయితే నిండిపోయింది. హార్మర్ హీల్ చేసుకున్నాం. మనకి లెవెల్ 4 వెస్ట్ అంటే బాగుండేది గైస్, చాలా తగ్గారు అనమాట లెవెల్ 4 ఉంటే. సో ఇంకెవరైనా ఉన్నారా? ఈ రికార్డింగ్ చేయబోతే నాకు కొంతమంది ఏం ఎనిమిస్ కనబడతలే గైస్, ఎందుకో ఏమో కానీ. ఈ రికార్డింగ్ ఉండడం వల్ల కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తక్కువ అయింది. అగో ఎవరు వచ్చిండు బాయ్, ఎప్పుడు ఎండ్ గైస్ ఇది నాకు ఈ పంచాయితీ. నేను తొందర రష్ చేద్దాం గైస్. నేనే మస్తు డ్యామేజ్ కొట్టేసిన, ఎండ్ ఇంకా సావలే. తొందర కొట్టాలి. కొత్త గ్లూ వాల్. అబ్బా అదే యార్, ఏంది గైస్ ఇది షట్. చాలా గట్టి కొట్ట గైస్. నేను బోయా కొడదాం అనుకున్నా కానీ ఏం చేద్దాం, కానీ ప్లాటినం అయితే 1 అయితే వచ్చేసా అనమాట, అది కూడా కష్టంగా. సో గైస్ ఈ వీడియో ఇంతతోనే అయిపోయింది గైస్. మళ్ళీ ఒకసారి మనం ఈసారి మళ్ళీ ఇంకోసారి అయితే ఖచ్చితంగా బోయా కొట్టి చూపిస్తా. సో ఖచ్చితంగా లైక్ చేయండి, అక్కడ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. టాప్ 22 అయితే వచ్చేసినాం. ఖచ్చితంగా షేర్ అయితే చేయండి గైస్. ఈ మధ్య మనకు వ్యూస్ అయితే చాలా తక్కువ అయింది వాచ్ అవర్స్తో, అలాగే కొంచెం సపోర్ట్ చేయండి గైస్. సో
మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సీ యూ లేటర్ గాయస్. కన్ఫామ్గా లైక్ చేయండి. సో ఇక్కడ మనం అయితే అన్నీ చూసుకుంటున్నాం. రికార్డింగ్ అయితే బాగానే ఉంది, ఒకసారి కరప్ట్ అయినాయి గైస్. సో బై గైస్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వన్.